హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పొన్నగండి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, సారు మరి మీకు అందరికీ తెలిసిందే, సారు ఎస్జిటిలో ఉన్నటువంటి సైన్స్ కంటెంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారికి ఫిజిక్స్ కెమిస్ట్రీ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఎస్జిటిలోనైతే 3వ తరగతి నుంచి 8th క్లాస్ వరకు లెవెల్లో 9th 10th డీల్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో 6th నుంచి 10th లెవెల్ ఇంటర్మీడియట్. మరి ఈ పేజ్లో ఎస్జిటిలో మిగిలి ఉన్నటువంటి విభాగాలు టాపిక్స్ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆ మిగిలి ఉన్నటువంటి టాపిక్స్ చాలామంది మిత్రులు నాకు కామెంట్ చేశారు, సార్ కొంచెం మిగిలి ఉండే ఆ కొద్ది టాపిక్స్ కూడా చెప్పించండి సార్తో అని నాకు కామెంట్ చేశారు. మిత్రులారా, నాకు ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం నేను వచ్చేస్తాను. ఒకవేళ మీరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. 8th క్లాస్లో లేనటువంటి లెసన్లు 9th 10thలో ఉన్నటువంటి లెసన్ల నుండి కూడా బిట్లు ఇస్తున్నాడు. ఆ టాపిక్స్ కూడా సార్ చెప్తారన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి సారు చెప్పినటువంటి సిలబస్, ఆ టాపిక్స్ మీరు మక్కి ఫాలో అయితే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ విభాగంలో ఉన్నటువంటి 6 లేదా 7 లేదా 8 బిట్లు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని బిట్లు అయినా కానీ ఒక్క బిట్టు మిస్ కాకోకుండా వస్తుందన్నమాట. నేను ఏం చెప్తానంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో బట్టి మెథడ్ అనేది ఉండకూడదు, బట్టి కొట్టొద్దు ఎవరు కూడా. ఒకసారి సారు చెప్పినటువంటి లెసన్లు మీరు విని, సారు రాసినటువంటి అను పబ్లికేషన్ బుక్స్ ఒకసారి మీరు ఫాలో అయితే దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే. మరి ఈ విజయాన్ని మీరు అందుకోగలరని ఉన్నటువంటి మిగిలినటువంటి టాపిక్స్ ఏంటంటే, ఎస్జిటిలో సార్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు నోట్ చేసుకొని కావాలంటే, ఆమ్లాలు క్షారాలు కెమిస్ట్రీ పార్ట్, కేవలం కెమిస్ట్రీ పార్ట్ మిగిలి ఉంది. ఫిజిక్స్ పార్ట్ అయిపోయింది. కెమిస్ట్రీ పార్ట్, అదేవిధంగా నూతన పుస్తకాలు, కొత్త పుస్తకాలు 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మారినటువంటి, ఇప్పుడు చెప్తారు సారు ఈ క్లాస్లో, ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తారన్నమాట. అవి వాటికంటే ముందు మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి వీడియోస్ మా నుండి మీకు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన అను పబ్లికేషన్లో ఉన్నటువంటి 900 వీడియోస్ మరి మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి కూడా తెలుస్తుంది. ప్రతి ఆదివారం ఎగ్జామ్ రాయండి, మరి డిస్కౌంట్ని కైవసం చేసుకోండి. కాబట్టి అదేవిధంగా ఈ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకి చేరే విధంగా మీరు షేర్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను మిత్రులారా. ఓకే, మిగిలినటువంటి టాపిక్స్ ఏంటంటే, ఆమ్లాలు క్షారాలు 7, 10 ఆమ్లాలు క్షారాలు 7వ తరగతిలోను, అదేవిధంగా దానికి కంటిన్యూషన్ 10వ తరగతిలో ఉంటుంది. 10వ తరగతిలో ఉన్నటువంటి సార్ చెప్తారు. దారాల నుండి దుస్తుల దాకా 6వ తరగతిలో ఉన్నటువంటి టాపిక్, ఇవి చెప్పాలి. ఇప్పుడు అయిపోతాయి అన్నమాట, మీకు ఈ ఫేజ్లో అయిపోతాయి మీకు. అదేవిధంగా దుస్తుల దాకా, దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొక యూనిట్ ఉంది, పట్టు ఉన్ని 7వ తరగతిలో ఉంటుంది ఈ యూనిట్. అదేవిధంగా దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొక యూనిట్ కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు, ఇది 8వ తరగతిలో ఉంటుంది. ఈ 3 చదివితే దీంట్లో ఒక 2 బిట్లు అట్లా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక టాపిక్ ఏంటంటే, నేలబొగ్గు పెట్రోలియం 8వ తరగతిలో ఉందమ్మా. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. అదేవిధంగా దహనం, ఇంధనాలు, మంట 8వ తరగతిలో ఉన్నటువంటి టాపిక్ ఇది కెమిస్ట్రీ విభాగంలో, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా వీటితో పాటు 8thలో లేనటువంటి టాపిక్ నుండి కూడా కొన్ని బిట్స్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది, మన డిఎస్సిలో. అందువల్ల సారు ఒక బిట్ కూడా మీకు పోకూడదనే ఉద్దేశంతో ఆ టాపిక్ని కూడా ఇప్పుడు డీల్ చేస్తున్నారు. ఏంటంటే టాపిక్ పరమాణువుల్లో ఏముంది, ఇది 9th క్లాస్లో ఉంది. అదేవిధంగా పరమాణువులు, అణువులు, ఇది కూడా 9th క్లాస్లో ఉంది. ఈ 2 టాపిక్స్ నుంచి మీకు ఎన్ని బిట్స్ వచ్చినాయి మాస్టర్? మొన్న ప్రతి సెషన్లో ఒక బిట్ వచ్చింది అనమాట. అంటే 16 సెషన్లు జరిగిన పేపరు. ఆ 16 సెషన్లో ప్రతి సెషన్లో ఒక బిట్ వచ్చింది. కాబట్టి మరి ఆ సెట్టరు, పేపర్ సెట్టరు
ఇది ఇంపార్టెంట్ అనుకున్నారన్నమాట. ఒకవేళ రేపు కూడా రావచ్చు అనేటటువంటి దృక్పథంతో సారు ఈ టాపిక్ని మేము ముందుకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా నూతన పుస్తకాలను కూడా ఇప్పుడు ఈ క్లాస్లో మీకు అందిస్తారు. నూతన బుక్స్లో ఏముంది, అవి ఏ విధంగా ఉంటాయి, ఆ లెసన్స్ ఏ విధంగా ఉంటాయి, మొత్తం టోటల్గా 2 సెమిస్టర్ విభాగాలకు సంబంధించినటువంటి ఆ యూనిట్స్ కూలంకుషంగా సుమారు ఒక 20 వీడియోలు ఉంటాయి అండి. అవి ఒక 20 వీడియోలు మస్ట్. ఈ మొత్తం ఎన్ని వీడియోలు ఉంటాయి ఇప్పటి వరకు? ఈ పాత పుస్తకాలు ఎన్ని వీడియోలు ఉంటాయి? 30 వీడియోస్ టోటల్. మీరు మొత్తం ఆల్రెడీ ఒక 50 వీడియోస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి ఎన్ని వీడియోస్ ఉంటాయి? ఓల్డ్ ఫస్ట్ కాడ నుంచి 65 ఉన్నాయి ఫస్ట్ అని 65 అవి ఒక 20 అంటే అప్రాక్సిమేట్లీ 85 వీడియోస్ వరకు ఉంటాయి అన్నమాట. అంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు లెవెల్ 9th 10th వరకు ఇప్పుడు ఒక 65 వీడియోస్ వరకు ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి. అదేవిధంగా కొత్త పుస్తకాల్లో ఒక 20 వీడియోస్, అంటే దరిదాపు కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఉన్నటువంటి పాయింట్స్ మా సారు చెప్తూ ఉంటారన్నమాట. మొత్తం అంటే మీకు నా ఉద్దేశం ఏంటంటే, సార్ యొక్క ఉద్దేశం ఒక్క బిట్టు కూడా మిస్ కాకూడదు. మన దగ్గరగా వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి బాగుపడాలి, చదవాలి, ఎదగాలి, ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాలి, టెట్లో మంచి మార్కులు సంపాదించాలి. ఆ దృక్పథంతో సార్ ముందుకెళ్తున్నారు. సార్కి మంచి నేమ్ వచ్చింది, స్టేట్లో ఒక నెంబర్ 1 ఫ్యాకల్టీగా పేరు పొందారు. కాబట్టి మరి సార్ యొక్క సర్వీసెస్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకుని, ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు, ఆ విమర్శలు మీరు ఏం పట్టించుకోవద్దు. రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్లు రావు, అవి రకరకాలుగా ఉంటుంటాయి. మీ పని మీరు చేయండి. మీ పని మీరు చేసుకుంటే పోతే ఈ విమర్శలు చేసేవాళ్ళు కానీ, మిమ్మల్ని రకరకాల మాటలు అనేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎటు గాల్లో కొట్టుకుపోతారన్నమాట. మీ వర్క్ హార్ట్ ఇదే మీకు తెలియాలి. నాకు తెలిసింది కూడా అదే. ఎంతోమంది విమర్శిస్తారు, దాని గురించి మీరు పట్టించుకోవసరం లేదు. ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేసి మరి అను పబ్లికేషన్ క్లాసెస్ మీరు పూర్తిగా వినగలరని ఆశిస్తూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిజిక్స్ చంద్ర సార్ని. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. సో గత కొన్ని వీడియోస్లో మనం టెట్ 2 డిఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఒకటైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి నేర్చుకుంటున్నాం. సో గత వీడియోస్లో ఫిజిక్స్ని కంప్లీట్ చేసాం, కెమిస్ట్రీలో కూడా కొన్ని చాప్టర్స్ని డీటెయిల్గా కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో మన స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి 3rd to 6th క్లాస్ వరకు ఉన్నటువంటి సైన్స్ టెక్స్ట్ బుక్స్లో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో సిలబస్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్సు, ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి 3rd to 6th క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి చాప్టర్సు ఏమన్నా వేరియేషన్ ఉంటుందా, కొత్త చాప్టర్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా, అదే టాపిక్స్ని యాస్టీస్గా ఓకేనా ఇంట్రడ్యూస్ చేశారా, ఇవన్నీ ఈ క్లాసులో మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో మొట్టమొదటిసారిగా మన అను పబ్లికేషన్లో మాత్రమే ఓవరాల్ సిలబస్ అనేదాన్ని 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అన్ని చాప్టర్స్ని 3rd నుంచి 6th వరకు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా. సో చాప్టర్ వైజ్ అంటే మామూలుగా ఇప్పుడు వరకు మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి సెమిస్టర్ వైజ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి చాప్టర్స్ మాత్రమే మీ అందరికీ తెలుసుంటుంది. కానీ ఇక్కడ మొత్తం 3rd క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్సు, 4th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్సు, 5th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్సు, 6th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని ఓకేనా ఒకే ఇండెక్స్ రూపంలో చాప్టర్ వైజ్ క్లాస్ వైజ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరలా ప్రతి ఒక్క చాప్టరు, అది బయాలజీ చాప్టరా, సోషల్కి సంబంధించిన చాప్టరా, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో మీకు ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి మధ్య ఉండేటువంటి ఆ వేరియేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఎటువంటి కంగారుకి ఓకేనా గురి కావాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ మనం ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏవైతే వీడియోలు చేశామో ఆ వీడియోస్ క్లియర్గా చూస్తే కొత్త సిలబస్ మీకు ఓకేనా ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. సో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో మొదటిగా మనం 3rd క్లాస్లో ఉన్నటువంటి ఈవీఎస్ సిలబస్ ఏంటో చూద్దాం.
రైట్. సో థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి మన ప్రపంచం ఈవీఎస్లో ఉన్నటువంటి సిలబస్ కానీ మనం ఒకసారి చూస్తే దీంట్లో మొదటిగా చూడండి 11 చాప్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. 11 చాప్టర్స్. సో దీంట్లో ఓకేనా, ఈ 11 చాప్టర్స్లో మనకి సైన్స్కి సంబంధించి బయాలజీ టాపిక్స్ ఉంటాయి, అలాగే సోషల్కి సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి. సో సైన్స్లో పార్ట్గా ఉండేటువంటి 1 or 2 టాపిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఇవ్వబడతాయి. సో ఒక్కొక్క చాప్టరు దేంట్లో ఇవ్వబడింది అది మనం ఒకసారి చూద్దాం. సో మొదటి చాప్టరు రవి ఆనందాల కుటుంబం. ఇది జనరల్గా మనకి ఏ కాన్సెప్ట్లో పార్ట్గా ఉంటుంది? కుటుంబం అనే టాపిక్ మనకి జనరల్గా సివిక్స్లో పార్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం సోషల్గా ఓకేనా రాయొచ్చు. సో ఈ టాపిక్ అనేది మనకి సోషల్ టాపిక్గా ఉంటుంది. ఓకేనా, రైట్. మరి సోషల్ టాపిక్లో ఇది ఏ టాపిక్ చూద్దాం. సో రవి ఆనందాల కుటుంబం అనేది మనకి సోషల్కి సంబంధించిన టాపిక్. రైట్. మన చుట్టూ ఉన్న మొక్కలు ఇది బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్, బయాలజీ. నెక్స్ట్ మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఇది కూడా మనకి బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ 4వ చాప్టరు మన శరీర భాగాలు. ఇది బయాలజీకి సంబంధించినటువంటి చాప్టరు, ఈవీఎస్లోనే బయాలజీకి సంబంధించినటువంటి చాప్టరు. నెక్స్ట్ 5th చాప్టరు ఆహారం ఆరోగ్యం. ఇది కూడా మనకి బయాలజీకి సంబంధించింది, అంటే సైన్స్లో పార్ట్గా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 6th నీరు మనకి ప్రకృతి అందించిన వరం. ఇది మనకి ఓకేనా కెమిస్ట్రీలో పార్ట్గా దీన్ని మనం ఓకేనా నేర్చుకుంటాం. ఇది కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్. రైట్. నెక్స్ట్ మన ఆవాసం. మన ఆవాసం అనేది ఓకేనా ఇది బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ కలిసి ప్రయాణిద్దాం. ఇది సోషల్కి సంబంధించినటువంటి టాపిక్. 9th ఉన్నటువంటి ఒకరికి ఒకరం మనమందరం. ఇది కూడా సివిక్స్కి సంబంధించింది కాబట్టి సోషల్ స్టడీస్లో ఉంటుంది. నెక్స్ట్ ఆటలు క్రీడలు. ఈ చాప్టర్ కూడా మనకి సోషల్ స్టడీస్లో ఉండేటువంటి టాపిక్. నెక్స్ట్ దారి తెలుసుకుందాం. దారి తెలుసుకుందాం అనేటువంటి ఈ టాపిక్ కూడా మనకి సోషల్లో ఉన్నటువంటి టాపిక్. అంటే రవాణా అనేటువంటి చాప్టర్కి ఇంట్రడక్టరీ టాపిక్గా 3rd క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో ఇవి అంటే 3rd క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి 11 చాప్టర్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీకి రెలవెంట్గా ఉన్న టాపిక్ ఒకటే, అది కూడా నీరు మనకి ప్రకృతి అందించిన వరం. మరి ఈ టాపిక్లో మనకి ఏమేమి అంశాలు అనేవి ఇవ్వబడ్డాయి? నీరు అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే నీటి వనరులు. నెక్స్ట్ నీరు అనేది ఎలా వృధా చేయబడుతుంది. నెక్స్ట్ నీరు అనేది ఎలా కొలుస్తాం. నెక్స్ట్ నీటి వల్ల కలిగేటటువంటి కాలుష్యం. ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మనకి నీరు మనకి ప్రకృతి అందించిన వరం అనే టాపిక్లో ఉంటాయి. ఓకేనా, సింపుల్ టాపిక్స్ ఈజీగానే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్. నెక్స్ట్ 4th క్లాస్లో ఈవీఎస్లో ఉన్నటువంటి చాప్టర్స్, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్. సో 4th క్లాస్లో కూడా ఇది మనకి మన ప్రపంచం అనే టాపిక్గానే ఇవ్వబడింది. ఓకేనా, దీంట్లో ఉన్నటువంటి చాప్టర్స్ కానీ మనం చూస్తే మొదటగా కుటుంబం. ఇది కూడా సివిక్స్కి సంబంధించింది కాబట్టి సోషల్ స్టడీస్లో పాటుగా మనం నేర్చుకుంటాం కుటుంబం. నెక్స్ట్ పచ్చని ప్రపంచం లేదా హరిత ప్రపంచం. ఇది బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్. మన చుట్టూ ఉండేటటువంటి జంతువులు 3rd చాప్టర్. ఇది కూడా బయాలజీకి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు. ఇది కూడా బయాలజీకి సంబంధించిన టాపిక్. కలిసి తిందాం. ఇది కూడా ఆహారానికి సంబంధించింది కాబట్టి బయాలజీలో పాటుగా మనం నేర్చుకుంటున్నాం.
ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత నీరు, అంటే థర్డ్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి నీరు మనకి ప్రకృతి అందించిన వరం అనేటువంటి చాప్టర్కి ఎక్స్టెన్షన్గా దీన్ని కెమిస్ట్రీ టాపిక్గా మనం నేర్చుకోబోతున్నాం. సో థర్డ్ క్లాస్లో నీరు అంటే ఏంటి, నీటి యొక్క వనరులు, నీటిని మనం ఎలా వృధా చేస్తాం, నీటి యొక్క అవసరాలు, ఆ టాపిక్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ నీటి కాలుష్యం, ఓకేనా, నీటి ఎద్దడి, నీటిని ఎలా మనం ఓకేనా వృధా చేయకుండా కాపాడాలి, అటువంటి కాన్సెప్ట్స్ ఫోర్త్ క్లాస్లో నేర్చుకుంటాం. రైట్. నెక్స్ట్ సెవెంత్ చాప్టరు పనులు వృత్తులు, అంటే ఇది మనకి ఓల్డ్ సిలబస్లో ఎవరెవరు ఏ పనులు చేస్తారు, ఎవరెవరు ఏ పనులు చేస్తారు అనే చాప్టర్గా ఇవ్వబడింది. ఇది మనం ఇక్కడ పనులు వృత్తులు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరు ఏ పనులు చేస్తారు అనేది ఈ టాపిక్గా ఇది మనకి సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి చాప్టర్గా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రవాణా వ్యవస్థ, ఇది కూడా సోషల్ స్టడీస్కి సంబంధించిన చాప్టర్. నైన్త్ చాప్టరు సమాచార వ్యవస్థ, ఇది కూడా సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి చాప్టర్. అంటే సమాచారాన్ని ఎలా ఓకేనా ప్రసారం చేస్తాం, దాంట్లో ఉన్నటువంటి వివిధ పద్ధతులు, వివిధ ఓకేనా నైపుణ్యాలు, ఇవన్నీ అక్కడ నేర్చుకుంటాం. వెళ్ళి కలుద్దాం, అంటే ఇక్కడ సాంప్రదాయక సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఉంటాయి, వాటిని వెళ్ళి మనం చూద్దాం. అటువంటి టాపిక్ ఇది కూడా మనకి సోషల్ స్టడీస్లోనే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం అంటే భూమి అనేటువంటి గ్రహం గురించి ఓకేనా వివరించే దాంట్లో పాటుగా మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి టాపిక్ సోషల్ స్టడీస్లో ఇవ్వబడింది. అంటే ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో కూడా కెమిస్ట్రీకి సంబంధించి ఒకే ఒక టాపిక్ ఇవ్వబడింది, అది కూడా సింపుల్ టాపిక్గానే ఉంటుంది. సో మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఆ టాపిక్స్ని మనం నేర్చుకుంటాం. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈవీఎస్ చూస్తే ఇది కూడా మనకి మన ప్రపంచం, అవర్ వరల్డ్ అనే ఇవ్వబడింది. మరి ఈ మన ప్రపంచం అనేటువంటి ఈ ఈవీఎస్లో ఏం కంటెంట్ ఇవ్వబడిందో చూద్దాం. సో మొదటి చాప్టరు ప్రజలు వలసలు, ఇది కరువులు వరదలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి దీన్ని కూడా మనం సోషల్ స్టడీస్లో పాటుగానే నేర్చుకుంటున్నాం. ప్రజలు వలసలు, ఓకేనా. నెక్స్ట్ శీతోష్ణ స్థితి మార్పులు, ఇది మనం జనరల్గా ఫిజిక్స్కి రిలవెంట్గా ఓకేనా దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం నేర్చుకోవచ్చు. ఇది సోషల్ కూడా రిలవెంటే, కానీ మనకి గత సిలబస్తో కంపేర్ చేసినప్పుడు ఓల్డ్ సిలబస్కి న్యూ రెండిటికి ఓకేనా వేరియేషన్ చూసేటప్పుడు దాంతో రిలవెంట్గా ఉన్న టాపిక్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం, శీతోష్ణ స్థితి మార్పులు. సో ఇక్కడ దీంట్లో ఏమే ఉంటుంది, వాతావరణం అంటే ఏంటి, శీతోష్ణ స్థితి అంటే ఏంటి, శీతోష్ణ స్థితిలో ఉండేటువంటి అంశాలు, ఉష్ణోగ్రత అంటే ఏంటి, వర్షపాతం అంటే ఏంటి, ఆర్ద్రత అంటే ఏంటి, గాలి వీచే దిశని ఎలా మనం కనుక్కుంటాం, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఓకేనా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ మనం ధరించే దుస్తులు, ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్. ఇది మనం ఓల్డ్ సిలబస్లో ఎలా నేర్చుకునేవాళ్ళం అంటే దారాల నుంచి దుస్తుల దాకా అనేటువంటి చాప్టర్ ఉండేది, దానికి సంబంధించినటువంటి టాపిక్ మనం ధరించే దుస్తులు కెమిస్ట్రీలో నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఈ మనం ధరించే దుస్తులు అనే టాపిక్లో ఏవే ఉంటాయి, ఇక్కడ దారాలు అంటే ఏంటి, ఓకేనా, దారాలు దుస్తుల తయారీకి ఎలా ఉపయోగపడతాయి, దారాల్లో రకాలు, సహజ దారాలు అంటే ఏంటి, కృత్రిమ దారాలు అంటే ఏంటి, సహజ దారాలకి ఉదాహరణలు, కృత్రిమ దారాలకి ఉదాహరణలు, ఈ సహజ దారాలనే వాటిని ఎక్కడి నుంచి మనం ఓకేనా పొందుతాం, మొక్కల నుంచి ఎటువంటి దారాలు లభిస్తాయి, జంతువుల నుంచి ఎటువంటి దారాలు లభిస్తాయి, ఏ దారాలతో ఎటువంటి వస్త్రాలు మనం తయారు చేస్తాం, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్గా ఫోర్త్ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాం, మనం ధరించే దుస్తులు. ఓకేనా. నెక్స్ట్ ఇదే టాపిక్లో పాటుగా మనకి ఓకేనా దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణ ఉంటుంది. అంటే రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ప్రజల యొక్క వేషధారణలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ప్రత్యేక వేషధారణ లేదా ఎటువంటి ప్రత్యేక వస్త్రాలు ధరిస్తారు అనేటువంటి టాపిక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మనం ధరించే దుస్తులు. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ టాపిక్ మన అవయవ వ్యవస్థలు గురించి తెలుసుకుందాం, మన అవయవ వ్యవస్థలను గురించి తెలుసుకుందాం. ఇది బయాలజీకి రిలవెంట్ అయినటువంటి చాప్టర్గా మనం నేర్చుకుంటున్నాం, బయాలజీ.
నెక్స్ట్ వ్యవసాయం. వ్యవసాయం అనేది సోషల్ స్టడీస్లో పార్ట్గా ఉంటుంది. తర్వాత ప్రతి నీటి బొట్టు అత్యవసరం. ఇది నీరు అనేటువంటి చాప్టర్కి ఎక్స్టెన్షన్గా మనం కెమిస్ట్రీలో నేర్చుకోవచ్చు. కానీ సోషల్ స్టడీస్లో కూడా ఈ టాపిక్ మనకి ఉంటుంది. ఎలా ఉంటుంది? సోషల్ స్టడీస్లో ఇది మీకు నీటి వనరులు, నీటిని నిల్వ చేయడం, నీటి ప్రాజెక్టులు అనేటువంటి టాపిక్గా సోషల్లో ఉంటుంది. అటువంటి కాన్సెప్ట్స్తోనే కొంచెం దాన్ని యాడ్ చేసి ఇక్కడ కెమిస్ట్రీలో కూడా ఇచ్చినాడు. అంటే కొన్ని ఓకేనా మన రాష్ట్రంలో ఉండేటువంటి నీటి ప్రాజెక్టులు, వంతెనలు, ఓకేనా డ్యాములు, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. రైట్. సో ప్రతి నీటి బొట్టు అత్యవసరం. అంటే నీటిని ఎంత ఓకేనా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి అనే దాన్ని వివరించేందుకు ఈ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడిని నివారించడంలో భాగంగా భవిష్యత్ తరాలకి నీటిని మనం నిల్వ చేయడాన్ని ఓకేనా గుర్తు చేస్తూ ఈ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి నీటి బొట్టు అత్యవసరం. రైట్. నెక్స్ట్ మనకి ఎవరు సేవలు చేస్తారు? ఇందాక ఆల్రెడీ మనం ఓకేనా వృత్తులు పనులు అనే టాపిక్ డిస్కస్ చేశాం కదా, దాంట్లో పాటుగా దాని ఎక్స్టెన్షన్ ఇది మనకి ఎవరు ఏ సేవలు చేస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ వ్యక్తులు మనకి ఎటువంటి సహకారాలు అందిస్తారు, ఎటువంటి సేవలు మనం ఏ వ్యక్తుల నుంచి, ఏ వృత్తులు చేసేటటువంటి వ్యక్తుల నుంచి పొందుతామో అనే టాపిక్ని మనకి ఎవరు ఏ సేవలు చేస్తారనే టాపిక్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది సోషల్ స్టడీస్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ అద్భుతమైన ప్రపంచాన్ని చూద్దాం. ఇది ప్రకృతిలో ఉండేటటువంటి ఓకేనా గొప్పమైనటువంటి అంశాల గురించి వివరించే టాపిక్. ఇది కూడా మనకి సోషల్ స్టడీస్లో పాటుగా ఉంటుంది. ఓకేనా. సో క్రీడలు, క్రీడాకారులు, ఓకేనా గొప్ప గొప్ప కట్టడాలు, వాటికి సంబంధించినటువంటి ఆ కట్టడాలను నిర్మించినటువంటి వ్యక్తులు, ఇటువంటి అంశాలని వివరిస్తూ అద్భుతమైన ప్రపంచాన్ని చూద్దామనే టాపిక్గా సోషల్ స్టడీస్ టాపిక్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా జీవిద్దాం. ఇది ఓల్డ్ సిలబస్లో ఎలా ఉండిందంటే ఇది కూడా సోషల్ టాపిక్కే. భద్రతా చర్యలు అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి ఓకేనా నివారణ చర్యలు అంటే ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రథమ చికిత్సలు మనం తీసుకోవాలి, ఎటువంటి నివారణ పద్ధతులు మనం పాటించాలి, ఇవన్నీ మనం గత సిలబస్లో ఓల్డ్ సిలబస్లో దాన్ని భద్రతా చర్యలు అనే టాపిక్గా ఉండేది. దాన్ని కొంచెం ఇలా మార్చి జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా జీవిద్దాం అనే టాపిక్గా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది సోషల్ స్టడీస్ది. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి 10th చాప్టర్లో ఉన్నటువంటి స్వాతంత్రం కోసం భారతదేశ ప్రయాణం. అంటే స్వాతంత్రం అనేది ఎలా మనకి ఓకేనా వచ్చింది, ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చేందుకు ఎంతమంది ఓకేనా కృషి చేశారు, ఆ స్వాతంత్రాన్ని ఓకేనా తీసుకొచ్చేందుకు కృషి చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి వీరగాథలు, వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైన గొప్ప పనులు, ఇవన్నీ ఓకేనా ఈ చాప్టర్లో ఇంట్రొడ్యూస్ చేశాడు. స్వాతంత్రం కోసం భారతదేశ ప్రయాణం ఇది కూడా మనకి సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ 11th చాప్టరు నేల నుండి నింగి వరకు. అంటే ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాం, భూమి నుండి ఓకేనా చంద్రుడి మీదకి లేదా ఖగోళంలోకి ఇలా మనం ప్రయాణిస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో. ఇలా భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఆకాశంలోకి లేదా నింగిలోకి ఎలా వెళ్తున్నాడు, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు వివరిస్తూ దాంట్లో పాటుగా మనకి ఇక్కడ ఏమేముంటుందంటే గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబం ఓకేనా. నెక్స్ట్ ఉపగ్రహాలు, ఉపగ్రహాలకు సంబంధించినటువంటి సమాచారం, ఉపగ్రహాలను ఎలా ప్రవేశపెడతారు, భారతదేశం ప్రయోగించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉపగ్రహాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం, ఇవన్నీ ఈ చాప్టర్లో నేర్చుకుందాం. ఇది దేనికి రెలవెంట్గా టాపిక్ అంటే ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్గా మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ 5th క్లాస్లో ఫిజిక్స్కి సంబంధించి 2 చాప్టర్లు ఇంట్రడ్యూస్ చేశాడు, కెమిస్ట్రీకి సంబంధించి 2 చాప్టర్లు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి కంటెంట్. నెక్స్ట్ సామాన్య శాస్త్రం 6th క్లాస్. అంటే 3rd, 4th, 5th మనం ఈవీఎస్ అంటున్నాం. 6th నుంచి మనకి ఓకేనా జనరల్ సైన్స్ అని వస్తుంది. తర్వాత ఈ జనరల్ సైన్స్లో పాటుగా మనకి బయాలజీ ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకేనా అన్ని కాన్సెప్ట్స్ దీంట్లో
ఇంట్రడ్యూస్ అయి ఉంటాయి. సో ఇక్కడ 6th క్లాస్లో ఉన్నటువంటి సామాన్య శాస్త్రం, ఓకేనా, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ టాపిక్ సంబంధించి ఏమేమి ఇండెక్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారో చూద్దాం ఒకసారి ఇక్కడ కానీ చూస్తే మనం తినే ఆహారం అనేటువంటి ఈ టాపిక్ బయాలజీకి సంబంధించిన టాపిక్, రైట్. ఇక్కడ మనం ఆహారం, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ మొక్కల గురించి తెలుసుకుందాం. అంటే ముందు క్లాసెస్లో మనకి మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, ఆ టాపిక్ ఎక్స్టెన్షన్ అనమాట ఇది కూడా మనకి బయాలజీ టాపిక్గానే ఉంటుంది. నెక్స్ట్ జంతువులు, వాటి ఆహారం. సో మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు అనేటువంటి చాప్టర్కి ఎక్స్టెన్షన్గా ఇది జంతువులు అనేవి వేటిని ఆహారంగా తీసుకుంటాయి, వాటికి సంబంధించినటువంటి వివరణలతో ఈ టాపిక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది బయాలజీకి సంబంధించినటువంటి చాప్టర్. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి 3rd క్లాస్లో నీరు, ప్రకృతి అందించిన వరం, ఆ చాప్టరు. మరలా 4th క్లాస్లో ఉన్నటువంటి నీరు. నెక్స్ట్ తర్వాత ఇదే టాపిక్ మళ్ళీ ఇక్కడ మనకి కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. సో నీరు అనే టాపిక్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దీంట్లో ఇక్కడ ఏముంటాయంటే నీరు అనేది ఎలా కలుషితం అవుతుంది, ఆ కలుషితానికి కారణమైనటువంటి మానవ చర్యలు, దాన్ని నివారించడానికి మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, భవిష్యత్ తరాలకి నీటిని ఎలా మనం నిల్వ చేయాలి, రక్షిత మంచినీరు అంటే ఎలా మనం ఓకేనా ప్రజలకు అందిస్తాం, రక్షిత మంచినీటిని అందించేటటువంటి దశలు, దాన్ని నిల్వ చేసేటటువంటి విధానం, దాన్ని సరఫరా చేసేటటువంటి పద్ధతులు, ఇవన్నీ ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం నీరు అనేటువంటి టాపిక్లో. ఓకేనా, రైట్. తర్వాత వస్తువులు, పదార్థాలను వేరు చేయడం, ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టరు. ఓల్డ్ సిలబస్లో ఏదైతే టాపిక్ ఉందో అదే టాపిక్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఉంటుంది. అంటే లాస్ట్ మనం ఓల్డ్ సిలబస్లో నేర్చుకున్నటువంటి పదార్థాలను వేరు చేయడం, పదార్థాలు, వస్తువులు, ఈ 2 చాప్టర్స్ని కలిపి ఒక టాపిక్గా ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఓల్డ్ సిలబస్లో పదార్థాలు, వస్తువులు ఒక చాప్టరు, పదార్థాలని వేరు చేయడం ఇంకో చాప్టరు. ఈ 2 చాప్టర్స్ని కలిపి ఒకే టాపిక్గా వస్తువులు, పదార్థాలను వేరు చేయడం అనేటువంటి కంటెంట్గా మనకి 5th చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి? మొదటిగా పదార్థాలు అంటే ఏంటి, వస్తువులు అంటే ఏంటి, పదార్థానికి వస్తువుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, పదార్థాలు ఎలా తయారవుతాయి, ఎన్ని పదార్థాలతో వస్తువులు తయారవుతాయి, వాటికి సంబంధించిన ఉదాహరణలు. తర్వాత మిశ్రమం అంటే ఏంటి, మిశ్రమంలో ఉన్నటువంటి పదార్థాలని ఏ ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా వేరు చేస్తాం, ఏ మిశ్రమంలో పదార్థాలని వేరు చేసేందుకు ఏ పద్ధతి మనకి అవసరమవుతుంది, ఇట్లా రకరకాల పద్ధతులు అనే వాటిని ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఉదాహరణకి చేతితో ఏరివేయడం, నెక్స్ట్ తర్వాత జల్లించడం, వేరు చేయడం, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి తేర్చడం, తేర్చిన దాన్ని వంపడం, నెక్స్ట్ స్వేదనం, నెక్స్ట్ తర్వాత క్రోమటోగ్రఫీ, ఉత్పతనం, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు. ఆ పద్ధతుల్ని మనం ఏ సందర్భంలో మిశ్రమం నుండి పదార్థాలని వేరు చేసేందుకు ఉపయోగిస్తామో ఉదాహరణలతో వివరించాడు. అంటే దాదాపు పాత సిలబస్లో ఉన్న టాపిక్ దీంట్లో కూడా ఉంది, ఎటువంటి కొత్త కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత 6th టాపిక్ అయస్కాంతాలతో ఆటలు. ఇది మనకి ఓల్డ్ సిలబస్లో 6th క్లాస్లో ఉన్నటువంటి ఫిజిక్స్ టాపిక్. అయస్కాంతాలతో ఆటలు సేమ్ ఏదైతే టాపిక్ ఓల్డ్ సిలబస్లో ఉందో సేమ్ అదే టాపిక్ మనకి ఇక్కడ ఓకేనా ఇంట్రడ్యూస్ చేశాడు. కాకపోతే కొన్ని చారిత్రక అంశాలను అదనంగా చేర్చారు. అంటే అయస్కాంతత్వాన్ని ఎలా కనుక్కున్నారు, ఓకేనా, ఏ సందర్భంలో ఎవరు కనుక్కున్నారు, దానికి సంబంధించిన కొన్ని చారిత్రాత్మక అంశాలు, ఓకేనా, హిస్టారికల్ కాన్సెప్ట్స్ అనేవి అదనంగా దీంట్లో యాడ్ చేశాడు. కానీ ఇక్కడ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య జరిగేటటువంటి ఓకేనా ఇంటరాక్టివ్ కాన్సెప్ట్స్ అనే వాటిని కొంచెం కుదించి ముఖ్యమైనటువంటి కృత్యాలను మాత్రమే ఉంచి అదనంగా అవసరం లేనటువంటి కృత్యాలు అనే వాటిని తొలగించడం జరిగింది. కానీ కంటెంట్ మాత్రం యాస్టీజ్ అదే ఉంది. అంటే అయస్కాంతాలు అంటే ఏంటి, అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి, అనయస్కాంత పదార్థాలు అంటే ఏంటి,
అయస్కాంతాలని ఏ ఆకృతిలో మనం తయారు చేస్తాం, సాధారణంగా ఉపయోగించే అయస్కాంత ఆకృతులు ఏంటి, అయస్కాంతాల్లో ఉండేటువంటి ధ్రువాలు ఏంటి, సజాతి ధ్రువాలు, విజాతి ధ్రువాలు, అయస్కాంత బలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆకర్షణ బలం ఎప్పుడు ఉంటుంది, వికర్షణ బలం ఎలా ఉంటుంది, నెక్స్ట్ అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, అయస్కాంత క్షేత్రంలో బలం, అయస్కాంత క్షేత్రంలో బలరేఖలు, భూ అయస్కాంతం, అయస్కాంతీకరణం అంటే ఏంటి, అయస్కాంతీకరణ పద్ధతులేంటి, అనయస్కాంతీకరణం అంటే ఏంటి, అనయస్కాంతీకరణ పద్ధతులు అంటే ఏంటి, దిక్సూచి అనేది ఎలా తయారవుతుంది, అయస్కాంత ధర్మాలు, అయస్కాంత ధర్మాల్లో ఏ ధర్మం మనకి నిత్య జీవితంలో ఎక్కడ అనువర్తింప చేయబడుతుంది, ఇవన్నీ డీటెయిల్గా ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్నే ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ తర్వాత కొలతలు కొలుద్దాం. ఇది మనకి ఓల్డ్ సిలబస్లో ఫిజిక్స్లోనే ఉండింది. ఇది ఎలా ఉండిందంటే ఓల్డ్ సిలబస్లో ఎలా కొలవాలో నేర్చుకుందాం, ఇది ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి ఫిజిక్స్ చాప్టర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొలతలు కొలుద్దాం అనే టాపిక్గా మార్చాడు. కానీ దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ ఒకటే. కొలత అంటే ఏంటి, కొలతల్లో రకాలు, సాధారణ కొలత అంటే ఏంటి, ప్రామాణిక కొలత అంటే ఏంటి, కొలతలు కొలిచేటప్పుడు రాసులు అంటే ఏంటి, ఓకేనా, భౌతిక రాసులు అంటే ఏంటి, ప్రాథమిక భౌతిక రాసులు ఎన్ని, పొడవుని ఎలా లెక్కిస్తాం, ద్రవ్యరాశిని ఎలా లెక్కిస్తాం, నెక్స్ట్ కాలాన్ని ఎలా లెక్కిస్తాం, వాటికి సంబంధించినటువంటి సిజిఎస్ ప్రమాణాలు, ఎస్ఐ ప్రమాణాలు, పొడవుకి వేరువేరు ప్రమాణాలు, నెక్స్ట్ స్కేలుని కనుక్కున్నటువంటి విధానం, స్కేల్ అనేది ఎలా తయారైంది, ఓకేనా, నెక్స్ట్ వైశాల్యం అంటే ఏంటి, వైశాల్యానికి సూత్రాలు, వైశాల్యానికి ప్రమాణాలు, క్రమాకార వస్తువుల యొక్క వైశాల్యం, అక్రమాకార వస్తువుల యొక్క వైశాల్యం, ఓకేనా, అలాగే ఘనపరిమాణం అంటే ఏంటి, ఘనపరిమాణానికి సూత్రాలు, ఘనపరిమాణానికి ప్రమాణాలు, క్రమాకార వస్తువుల యొక్క ఘనపరిమాణాన్ని ఎలా లెక్కిస్తాం, అక్రమాకార వస్తువుల యొక్క ఘనపరిమాణాన్ని ఎలా లెక్కిస్తాం, వీటికి ఉన్నటువంటి వేరువేరు పద్ధతులు, ఓకేనా, ఇవన్నీ సేమ్ ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్నే యాజ్ ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి ఓల్డ్ బుక్కి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి ఇంటరాక్టివ్ కాన్సెప్ట్స్ని తగ్గించి అనవసరమైనటువంటి కృత్యాలను తీసివేసి అవసరమైనటువంటి కృత్యాలతో మాత్రమే కంటెంట్ని, ఓకేనా, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓల్డ్ సిలబస్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఒకటే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 8th ఉన్నటువంటి చాప్టర్, అది 8th చాప్టర్ వచ్చేసరికి దుస్తులను ఎలా తయారు చేస్తారు. సో ఇది మనకి లాస్ట్ క్లాస్లో కూడా ఉండింది, ఓకేనా. సో మనం ధరించే దుస్తులు, ఆ ధరించే దుస్తుల్లో బేసిక్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ దుస్తులు ఎలా తయారు చేస్తారు అంటే దారాల నుంచి దుస్తులు ఎలా వస్తాయి, ఓకేనా, వస్త్రం ఎలా తయారవుతుంది, దానికి సంబంధించినటువంటి సాధనాలు, తకిలీలు, ఓకేనా, తర్వాత దారాలని వస్త్రాలుగా మార్చేటటువంటి నేత నేసేటటువంటి మగ్గాలు, మరమగ్గాలు, చేనేత మగ్గాలు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఈ కాన్సెప్ట్లో మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. దుస్తులని ఎలా తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్సే ఇంతకు ముందులాగే యాక్టివిటీస్ని తగ్గించి ఇంపార్టెంట్ కంటెంట్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాడు. సో కాన్సెప్ట్ మాత్రం మారలేదు. ఇది మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దుస్తులని ఎలా తయారు చేస్తారు. నెక్స్ట్ తర్వాత 9th చాప్టర్ వచ్చేసరికి జీవులు వాటి నివాసాలు. ఇది బయాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. వేరువేరు జీవులు ఎక్కడెక్కడ నివసిస్తాయి, వాటి నివాసాలు అనేవి ఎలా ఉంటాయి, అవి ఈ టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 10th టాపిక్ సాధారణ విద్యుత్ వలయాలు. ఇది కూడా ఫిజిక్స్కి సంబంధించినటువంటి చాప్టరు. ఇది ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్కే. ఓల్డ్ సిలబస్లో ఇలాగే ఉంటుంది, న్యూ సిలబస్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సాధారణ విద్యుత్ వలయాలు అనేటువంటి ఈ టాపిక్లో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉండిందంటే మనకి 6th క్లాస్లో ఉండింది, ఓకేనా. ఇక్కడ కూడా 6th క్లాస్లోనే ఉంది. లాస్ట్ సిలబస్లో మనకి 6th క్లాస్లో ఉన్నటువంటి సాధారణ విద్యుత్ వలయాలు, ఓకేనా, సేమ్ అదే టాపిక్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనకి వలయం అంటే ఏంటి, ఘటం అంటే ఏంటి, బల్బ్ అంటే ఏంటి, బల్బుల్లో రకాలు, టార్చ్ లైట్ బల్బ్ అంటే ఏంటి, నెక్స్ట్ తర్వాత విద్యుత్ బల్బ్ అంటే ఏంటి, వలయాల్లో రకాలైనటువంటి మూసి ఉన్న వలయం అంటే ఏంటి,
తెరిచి ఉన్నటువంటి వలయం అంటే ఏంటి, ఏ వలయాల్లో బల్బులు అనేవి వెలుగుతాయి, వలయం నిర్మించేందుకు అవసరమైనటువంటి పరికరాలు, కీ అంటే ఏంటి, వాహకాలు అంటే ఏంటి, ఘటం అంటే ఏంటి, విద్యుత్ సామర్థ్య జనకాలు అంటే ఏంటి, విద్యుత్ సామర్థ్య వినియోగదారులు అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాన్సెప్ట్స్ తర్వాత మరలా మనకి వలయాలతో పాటు బల్బు అనేది ఎలా తయారైంది, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఎలా కనుక్కున్నాడు, ఏ పద్ధతుల్లో ఏ దశల్లో ఏ పదార్థాలు ఉపయోగించి బల్బ్ అనేది కనుగొనబడింది. సో ఆ బల్బు కథ కూడా యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ సిలబస్లో ఉన్నటువంటి టాపికే ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, రైట్. సో సాధారణ విద్యుత్ వలయాలు ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్కి ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ ఇక్కడ 11th చాప్టర్ తీసుకుంటే నీడలు ప్రతిబింబాలు, ఇది కూడా ఫిజిక్స్కి సంబంధించినటువంటి చాప్టరే. కాకపోతే ఇది ఓల్డ్ సిలబస్లో ఎలా ఉండేదంటే కాంతి, నీడలు, ప్రతిబింబాలు. ఇక్కడ నీడలు ప్రతిబింబాలని మాత్రం ఇంట్రడ్యూస్ చేశాడు. సో దాంట్లో ఉన్న టాపిక్ దీంట్లో ఉన్న టాపిక్ ఒకటే, కాకపోతే ఇక్కడ మనకి నీడలు ప్రతిబింబాలు అంటే ఇక్కడ ఆ టాపిక్ ఎందుకు మార్చాడంటే నీడలైనా ప్రతిబింబాలైనా కాంతితోనే ఏర్పడతాయి, అందుకని ఆ పదాన్ని తీసేసి నీడలు ప్రతిబింబాలని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓల్డ్ సిలబస్లో అయితే కాంతి, నీడలు, ప్రతిబింబాలు అంటే ఇది కాంతి అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి చాప్టర్, రైట్. మరి ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం, కాంతి అంటే ఏంటి, కాంతి జనకాలు, కాంతి జనకాల్లో స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలు, సహజ కాంతి జనకాలు, కృత్రిమ కాంతి జనకాలు, బిందు కాంతి జనకాలు, గౌణ కాంతి జనకాలు. ఓకేనా. నెక్స్ట్ కాంతి అనేది ఏ ధర్మాలని కలిగి ఉంటుంది, రుజువర్తనం అంటే ఏంటి, కాంతి అనేది రుజువర్తనం చెందుతుందని నిరూపణ చేసేందుకు మనం ఉపయోగించే దృశ్య సాధనం పిన్హోల్ కెమెరా, పిన్హోల్ కెమెరా తయారీ, పిన్హోల్ కెమెరాలు ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలా కాంతి సరళరేఖా మార్గంలో వెళ్ళే సందర్భంలో నీడలు ఎప్పుడు ఏర్పడతాయి, ప్రతిబింబాలు ఎప్పుడు ఏర్పడతాయి, అసలు కాంతి అనేది ఏ పదార్థాల గుండా ప్రసరిస్తుంది, పారదర్శకాలు అంటే ఏంటి, అర్ధపారదర్శకాలు అంటే ఏంటి, అపారదర్శకాలు అంటే ఏంటి, స్పష్టమైన నీడలు ఎప్పుడు ఏర్పడతాయి, అస్పష్టమైనటువంటి నీడలు ఎప్పుడు ఏర్పడతాయి, నీడలో ఉన్నటువంటి భాగాలు, ఛాయ అంటే ఏంటి, ఉపఛాయ అంటే ఏంటి. ఓకేనా. ప్రతిబింబాల్లో రకాలు, నిజ ప్రతిబింబం అంటే ఏంటి, మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, నిజ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది. ఓకేనా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం నీడలు ప్రతిబింబాలు అనేటువంటి టాపిక్లో నేర్చుకుంటున్నాం. ఇంక లాస్ట్ చాప్టరు జంతువులలో కదలిక చలనం అంటే జంతువులు అనేవి ఓకేనా తమ తమ పనులు చేసుకునేటప్పుడు శరీర భాగాలు అంటే కీళ్ళు, కండరాలు ఇవన్నీ కదులుతుంటాయి, అది జంతువుల కదలిక. అలాగే ఆహారం కోసం వాటి ఆవాసం కోసం జంతువులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణిస్తాయి, దీన్ని చలనం అంటున్నాం. ఓకేనా. సో దీన్నే బయాలజీలో జంతువులలో చలనాలు అని ఓల్డ్ సిలబస్లో ఉండింది, ఇప్పుడు ఇది మనకి జంతువులలో కదలిక చలనం అని ఇంట్రడ్యూస్ చేసినాడు. ఇది బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్. ఓకేనండి. ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి కంటెంట్. నెక్స్ట్ ఈ మొత్తం కానీ మనం కానీ ఒకసారి పరిశీలిస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. 1 or 2 టాపిక్స్ దగ్గర ఓకేనా న్యూ హిస్టారికల్ కాన్సెప్ట్స్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు, అంతే తప్పనిచ్చి న్యూ సిలబస్కి ఓల్డ్ సిలబస్కి ఎటువంటి వ్యత్యాసం లేదు. సో కానీ అయినప్పటికీ విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని ఓకేనా ఆల్రెడీ ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ కూడా ఓకేనా శ్రీ అను పబ్లికేషన్లో కొత్త సిలబస్తో ఉన్నటువంటి ఈవీఎస్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ లెసన్స్ని మళ్ళీ నేను ఎక్స్ట్రా వీడియోస్గా క్లియర్గా లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బయాలజీ, అలాగే సోషల్ కూడా మీకు ఓకేనా దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్లో ఓకేనా బయాలజీ సార్లు, సోషల్ సార్లు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దీంతో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. ఇన్ కేస్ ఓకేనా నోటిఫికేషన్లో న్యూ సిలబస్ ఉంది అంటే వీడియోస్ మీకు ఆల్రెడీ యాప్లో ఇంట్రడ్యూస్ చేసే ఉంటాయి. ఓల్డ్ సిలబస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు, అవి మీరు క్లియర్గా చదవండి. సో అవి చదివితే దాదాపు దీంట్లో ఉన్న 90% సిలబస్ ఉంది సైన్స్ వరకు. ఓకేనా. సోషల్ గురించి ఓకేనా బయాలజీ గురించి సారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. సో
గత కొన్ని వీడియోస్లో మనం టెట్ 2 డిఎస్సి పేపర్ 1కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ని ఓకేనా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం టెట్ 2 డిఎస్సి పేపర్ 1 మరియు ఎస్జిటిలో ఎన్ని వీడియోస్ ఓకేనా ఏ టాపిక్కి సంబంధించి ఎన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేసాం అంటే ఇక్కడ శ్రీ అను పబ్లికేషన్స్లో ఎస్జిటి టెట్ 2 డిఎస్సి పేపర్ 1లో ఎన్ని వీడియోస్ మనం ఓకేనా ఇచ్చాము, ఏ వీడియోస్లో ఏమేమి టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసాం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటెంట్ అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ లెవెల్ అప్ టు 9 to 10th దీన్ని బేస్ చేసుకొని 60 వీడియోస్ ఉంటాయి. 60. అలాగే గత టెట్ 2 డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్లో ఏ చాప్టర్ నుంచి ఏ బిట్స్ ఇచ్చారు. సో ప్రతి చాప్టర్ అయిన వెంటనే దాంతో ఆ చాప్టర్లో గత టెట్ 2 డిఎస్సిలు ఇచ్చినటువంటి బిట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేవి ఓవరాల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద 5 వీడియోస్ పెట్టున్నాం. ఓకేనా రైట్. అంటే ఈ 5 వీడియోస్లో అన్ని చాప్టర్కి సంబంధించిన బిట్స్ వస్తాయి. ప్రతి చాప్టర్కి అంటే ఫిజిక్స్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్కి ఓకేనా కెమిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం. ఆ ప్రతి కాన్సెప్ట్లో నుంచి ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఎన్ని వచ్చాయని ఒక 5 వీడియోస్ వస్తాయి. రైట్. అలాగే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనకి ఫిజిక్స్లో ఎక్కువ ఉంటాయి, కెమిస్ట్రీలో 1 or 2 చాప్టర్స్లో మాత్రమే ఉంటాయి. సో ఆ చాప్టర్స్ ఏందని మీరు క్లాసుల్లో చూస్తున్నారు. ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి ఏదైనా ఒక చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని లాస్ట్లో అంటే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని ఆర్డర్లో మీరు చూసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. కంటెంటు ప్రీవియస్ పేపర్స్ తర్వాత సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఆ చాప్టర్లో ఏమేమి ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలకి సంబంధించి ఎటువంటి మాదిరి సమస్యలు అనేవి ఇప్పటి వరకు ఇవ్వబడ్డాయి, ఎటువంటి మాదిరి సమస్యలు మనం భవిష్యత్తు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సూత్రాలు, ఆ సూత్రాలతో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ఓకేనా మోడల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి విత్ సొల్యూషన్స్ కొన్ని వీడియోస్ చేసాం. అవి ఒక 5 వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే న్యూ టెక్స్ట్ బుక్ సిలబస్ అంటే ఇప్పుడు నూతనంగా ఇంట్రడ్యూస్ చేయబోయేటటువంటి 3rd to 6th క్లాస్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్లో ఓకేనా మొత్తం కాన్సెప్ట్స్ని ఒక 20 వీడియోస్గా ఎటువంటి ఓకేనా ఒక బిట్ కూడా మీకు మిస్ కాకుండా అన్ని బిట్స్ కవర్ అయ్యేలాగా క్లియర్గా డీటెయిల్గా అరౌండ్ ఒక 20 వీడియోస్ తోటి న్యూ సిలబస్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా. సో మొత్తం 60 ఒక 5 ఇంకొక 5 మరలా 20 టోటల్గా 80 వీడియోస్ మీకు ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి అను పబ్లికేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇన్ని ఓకేనా ఇంత క్లియర్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది వేరే పబ్లికేషన్లో ఉందో లేదో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా ఇలా ఆర్డర్ వైజ్ కంటెంటు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజు టాపిక్ వైజ్. సో ఇలా కానీ మీరు చదువుకుంటే సో కంటెంట్ చదవడం వల్ల ప్రీవియస్ పేపర్ చేస్తారు, కంటెంట్ చదివి ప్రీవియస్ పేపర్స్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి మనకి టెట్లో ఇవ్వకపోయినా డిఎస్సిలో కన్ఫర్మ్గా ఇస్తారు. అంటే ఇక్కడ మనకి జనరల్గా ఫిజిక్స్ అనేది ప్రాబ్లమ్స్తో కూడా పేపర్ ఉంటుంది. అంటే మ్యాథ్స్లోనే కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ అనేవి డిఎస్సిలో కంపల్సరీగా అడుగుతున్నాడు. సో అవి ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నాన్ సైన్స్ వాళ్ళకి ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా. సో ఇలా కానీ మీరు నేర్చుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తారని ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్.